హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన వన్ వే నిబంధన వాహనదారులకు నరకాన్ని చూపిస్తోంది. ఫ్లైఓవర్లో అండర్ పాస్ల నిర్మాణం కోసం అమల్లోకి తెచ్చిన ఈ నిబంధనతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాలు స్తంభించిపోతున్నాయి. రోడ్లపై వాహనదారులు గంటలుగా వేచి చూస్తున్నారు. కొద్దిపాటి దూరానికి కూడా గంటల సమయం పడుతోంది. ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు, పాదచారులు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సి వస్తోంది. ఇవేం ట్రాఫిక్ రూల్స్ అంటూ వాహనదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ గల్లి చూసినా ఇట్లే ఉంది. వాహనదారులు पूरा जाम है विरेंची हॉस्पिटल से जाम है पूरा, वो रास्ता बंद करे जब से पूरा 1 घंटा होगा हमारे को हेरा मंजिल से आए तक यहाँ ओमेगा हॉस्पिटल जा रहा हूँ, नाम MLA कॉलोनी। हाँ बहुत पूरा एक कांस्टेबल नहीं है ट्रैफिक वाला, एक पुलिस वाला नहीं है, कोई होमगार्ड नहीं है, कांस्टेबल नहीं है। दुनिया का परेशानी हो रहा नहीं है। ఎట్లా సార్ ఒక్క నిమిషం, ట్రాఫిక్ ఎట్లా ఉంది? ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువ. ఓకే, గంటలు పడుతుంది. 20 మంది 1 అవర్ పట్టింది మాకు ఇక్కడ రావడానికి. గంట పడుతుంది. అదే చాలా బాగా ఇబ్బంది, బాగా ఇబ్బందిగా ఉంది. రైట్, అంటే ఇది వాహనదారులు చెప్పేది. దాంతోపాటు ప్రయాణికులు చెప్పే చూడొచ్చు, అన్నీ కూడా స్లోగా వెళ్తున్నాయి. వెహికల్స్ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే చేయడంతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, దాంతోపాటు అండర్ పాస్లు నిర్మాణం చేపడుతున్నారు. ఈ అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి టైం పడుతుంది, 2 ఏళ్ళ సమయం పడుతుంది అంటూ అటు అధికారులు కూడా చెప్తున్నారు. ఈ 2 ఏళ్ళ సమయం వరకు కూడా ఈ ట్రాఫిక్ కష్టాలు తప్పవు. అయితే జనం మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతసేపు పడుతుంది ఈ రూట్లో వస్తుంటే? చాలా టైం పడుతుంది అన్న, చాలా టైం పడుతుంది. బాగుందా? ఓకే, అంటే నిన్న మనటికి ఇవాళకి తేడా ఏంటి? నిన్నటి మన కంటే ఈరోజు బాగా హెవీగా ఉంది ట్రాఫిక్, ఏంటో అర్థం కావట్లేదు. మరి ఈ రూట్ తెలుసా మీకు, ఇట్లా వన్ వే ఉందని? తెలియదు, పొద్దున్నే చెప్పారు వన్ వే అని, మార్నింగ్ చెప్పారు. ఓకే రైట్, అంటే ఇది వాహనదారులు చెప్పేది. వన్ వే ఉందన్న విషయం మాకు తెలియదు, ఇవాళనే తెలిసిందని చెప్తున్నారు. అట్లా ట్రాఫిక్ బాగుందా? ట్రాఫిక్ సార్ ఎట్లా ఉంది సార్ ట్రాఫిక్? ఈ లైన్లో ఇంత ఉండదు, ఎక్కువ ఉంది. ఇవాళ అయితే ఎక్కువ ఉంది. అడ్జస్ట్ చేస్తారు కదా రూట్స్, దాన్ని బట్టి ఉంది, రూట్స్ అడ్జస్ట్ చేస్తారు. ఓకే సార్, ట్రాఫిక్ ఎట్లా ఉంది? బాగుందా? నాట్ గుడ్ సార్, హరాస్మెంట్ చేస్తే నాట్ గుడ్. ఓకే రైట్, ప్రతి ఒక్కరు కూడా అదే ఇబ్బందులు వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా ఉంది? దరిద్రంగా ఉంది, చాలా దరిద్రంగా ఉంది. అంతే పడుతుంది ఇప్పుడు 1 అవర్ అయింది, 1 అవర్ అయింది. ఇప్పుడు ట్రాఫిక్ చాలా ఉంది, రోడ్ నెంబర్ 7 దాకా ఉంది ఇప్పుడు. రైట్, 13 ఎగ్జిట్లు ఉంటే కేబీఆర్ పార్క్ చుట్టూ 13 ఎగ్జిట్ల వరకు కూడా ఈ విధంగా ట్రాఫిక్ తోటి ఇబ్బందులు పడుతున్నాం. ఇదొక తుగ్లకు చర్యలాగా కొంతమంది ప్రయాణికులు వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆఫీసులకు వెళ్ళేట వాళ్ళు కావచ్చు, వివిధ వ్యాపార కార్యక్రమాల కోసం వెళ్ళేట వాళ్ళు ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నట్టు వాళ్ళకు చాలామందికి, కొంతమందికి సమాచారం కూడా తెలియదు. గతంలో 2 సార్లు ట్రయల్స్ ఆదివారం చేపట్టినప్పటికి కూడా పూర్తి స్థాయిలో ట్రయల్ రన్స్ తెలియకపోవటం, ఆ విధంగా ఇవాళ ఉన్న ఫలంగా ఉదయం నుంచి ఇవాళ నుంచి కొనసాగుతుందంటూ చెప్పడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కేబీఆర్ పార్క్ చుట్టూ తిరగాల్సినటువంటి వాహనదారులు. కెమెరా పర్సన్ రమేష్ రెడ్డితో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.